తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నమస్కారం తెలియజేస్తా ఉన్నా. నా పేరు ముద్దం శ్రీనివాస్ యాదవ్, బిఎన్ఎస్ పార్టీ బహుజన నిర్మాణ సమితి తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిని. తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, మీకు ఒక విషయం చెప్పాలని చెప్పేసి మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు హైదరాబాద్ లోపల చాలా బాధాకరమైనటువంటి సంఘటన జరిగింది. సాయి చంద్ అనే అబ్బాయి బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి 42% రిజర్వేషన్లు అమలు కాకుండా ఈ ప్రభుత్వం బీసీలకు మోసం చేసిందని చెప్పేసి ఆవేదనతోన తను పెట్రోల్ పోసుకొని ఈరోజు తను ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. తను చనిపోయినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. దీనికి అన్నిటికీ ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రెడ్డి దొరలు, వెలమ దొరలు హైకోర్టు లోపల కేసులు వేసి మనకు రావాల్సినటువంటి 42% రిజర్వేషన్ను అడ్డుకోవడమే కాకుండా మళ్ళీ తెలంగాణ రాష్ట్రం లోపల రెడ్డి వెలమ దొరల సామ్రాజ్యాన్ని నెలకొల్పేదానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క రెడ్డి వెలమ దొరలకు కొంతమంది బీసీ నాయకులు చెంచాగిరి చేస్తూ ఉన్నారు. ఈ చెంచాగిరి చేసేటటువంటి బీసీలను ఈ తెలంగాణ రాష్ట్రం లోపల మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. వాళ్ళను చరిత్రహీనులుగా మనం చూడాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ ఉన్నా. రేపు జరిగేటటువంటి 11, 14, 17 సర్పంచ్ ఎన్నికల లోపల మన బీసీ బిడ్డలను గెలిపించుకునే దానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కంకణం కట్టుకోవాల్సిందిగా ఆ నిర్ణయానికి బలమైనటువంటి నిర్ణయం తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రం లోపల మన బహుజన రాజ్యాన్ని తీసుకొచ్చేదానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముందుకు రావాల్సిందిగా, మన బీసీ బిడ్డల, మన బహుజన బిడ్డల విజయానికి మీరు